మాది కల్లూరు ఆర్ఎస్. మేము మన దేవర జరుగుతుంటే వాళ్ళ ఇంటికి పోయి ఫ్లెక్సీ కట్టుకున్నాం సార్. వాళ్ళు చూసి కట్టుకోమని చెప్పినారు ఫస్ట్. తర్వాత వచ్చి వాళ్ళే ఏదో సమస్య వల్ల వాళ్ళు ఏం జరిగిందో తెలియదు. పార్టీ తరపు కేశవరెడ్డి అనేది పార్టీ తరపున మేము కట్టినాము. మేము టీడీపీ కార్యకర్తలము. వాళ్ళ పోస్టర్ కట్టినాము. వాళ్ళు చూసి పోస్టర్ తీయమని చెప్పి ఫస్ట్ కట్టమని చెప్పినారు సార్. తర్వాత వాళ్ళే తీయమని చెప్పినారు. తర్వాత మా ఆయనను వచ్చి కొట్టినారు. అంతటితో వదిలేయండి. తర్వాత వచ్చేసి వాళ్ళ కేసు వాళ్ళు పంటను కాల్చుకున్నది వాళ్ళే, చేసుకున్నది వాళ్ళే. తర్వాత ఒక వారం రోజుల కిందట మేము 3 అన్నదలం సార్. మేము ఒక అతను, 3వ అతను వచ్చేసి, 2వ అతను వచ్చేసి బతకనికి వ్యాపారం పోతున్నాడు. వెనుక నుంచి కారు నుంచి వచ్చి గుద్ది సంపాయాలని ట్రై చేసింది వాళ్ళే. వాళ్ళు ఫస్ట్ రోజు ఏమన్నారంటే, గొడవ జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 3 అన్నదమ్ములు, 3 శవాలు వేసేంత వరకు, 3 తలకాయలు వేసేంత వరకు మేము మనశ్శాంతిగా ఉండనేమో. తర్వాత వచ్చేసి వాళ్ళు యాక్సిడెంట్ చేసినారు. మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు 2వ అతను. 3వ అతను అయితే ఈరోజు మా కల్లూరు ఆర్ఎస్ గారి దినకి ఆడ వచ్చేసి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద వాళ్ళు వచ్చి కారుతో గుద్దినారు, బులోర్తో వచ్చి గుద్ది మా ఆయనను కొట్టినారు. ఇప్పుడు మా ఆయన సావు బతుకులు ఉన్నాడు. 3 తలకాయలు 2 తలకాయలు ఇప్పుడు బాగానే ఉన్నాయి. అవి కూడా తలకాయలు లేచిపోతాయి. తర్వాత వచ్చేసి నా ప్రాణం ఆటకాటికే ఉంది. నా ప్రాణం తీసేకి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి తాటికొండ ఆంజనేయులు, తర్వాత కుల్లాయప్ప, తర్వాత వచ్చేసి ఇతను జగన్ అంటారు అతను. మేము కేసు పెట్టినాము. మేము కేసు పెట్టిన తర్వాత సారోలో వాళ్ళు ఫోన్ చేస్తున్నా కానీ రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, రెస్పాన్స్ లేదు. మేము కేసు పెట్టినా మాకు న్యాయం జరిగేటట్టు లేదు. మేము చనిపోయేంత వరకు మాకు న్యాయం జరగదు. ఒకరు చచ్చిపోతే అంతే న్యాయం జరుగుతుందంటే జరిగేయండి. మేము దేవర సుంకలం మంచి చేసుకున్నామని మేము పోల ఫస్ట్ కనిపించాము సారు. అన్నయ్య ఫస్ట్ అడిగినాము, కొలతలు తీసుకున్నాము, ఆల్తీ తీసుకుపోయినాము. కొడుకుని అడిగినాడు, తండ్రిని అడిగినాడు, 4 అడిగినారు, వదిలిని అడిగినారు. 3 అడిగినాక కనిపించుకో సింహాద్రి అన్నారు. ఆ పూట తెచ్చినాక మేము జగన్ పార్టీ ఉన్నాం కానీ మాకు అన్నయ్య పూట మాకొద్దు, అన్నయ్య పూట మాకు కరిపించకూడదానని జగన్ వచ్చి ఫస్ట్ కొట్లాడబెట్టుకునింది జగన్ సారు. జగన్ కొట్లాడబెట్టుకుని కావు మా పుట్టింటోళ్ళు చెప్పినారు. మా పుట్టింటోళ్ళ మాట నా మాట, మా పుట్టింటోళ్ళు తప్ప నాకు ఎవరు లేరు అని ఆయమ్మ కూడా కులాయమ్మ వాళ్ళక్క అనేది సారు. వాళ్ళక్కనిక వాళ్ళ కొడుకు వచ్చి కొట్టినాడు, వాళ్ళ తమ్ముడు వచ్చి కొట్టినాడు. వాళ్ళు కొట్టినాక మేము కూడా దేవర చెడిపోకూడదని, దేవర ఆఫ్ చేయాలని మేము వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ మేము ఆ ప్రయత్నానికి మేము ఏ గొడవ కానీ ఎక్కడ కానీ మేము వెళ్ళలేదు సారు. గొడవ అయిపోయినాక మేము సుంకలం అయిపోయినాక మా కుల పద్ధతంగా వచ్చి మేము కుప్పేసి మేము మాట్లాడితే వాళ్ళకి పంచాయతీ కూడా రాలేదు సార్. వాళ్ళు పంచాయతీకి రాలేదు. మళ్ళీ బేస్తారు నాడు పోలీస్ స్టేషన్ కాడ రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ కాడ 2 గంటల కాడ ఉన్నారు. మళ్ళీ సాయంత్రం 6:30కు పోయినా. 6:30 గంటకపోతే సార్ ఎస్ఐ ఫోన్ చేసినా కానీ వాళ్ళు వచ్చి డోర్ కాలేదు, ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మాకు ఏ మాత్రం న్యాయం జరగలేదు సారు. నా కొడుకుని బేస్తారు నాడు భారీ యాక్సిడెంట్ అయింది. పటాస్ బులోర్ బండి యాక్సిడెంట్ అయింది. ఈ రోజు నా కొడుకు తోట కడిపోతుంటే 4 గంటల కాడ యాక్సిడెంట్ చేశారు. మళ్ళీ బండితో గుద్దబెట్టి తెచ్చారు సారు. ఏసయ్య మేము సరే పోలీసులు కేసు పెట్టాం కానీ 15 రోజులు ఉంది. అంటువారు ఏమాత్రం తీసుకులేదు. వాళ్ళు అసలుకి ఏమాత్రం వాళ్ళకి చర్య తీసుకులేదు. వాళ్ళ చేతులు వచ్చే ప్రాణం మేమేదో మంద దాకా మేమే చచ్చిపోతాం సార్. మేము బ్రతకము. వాళ్ళ చేతులు ఏంటి కావాలి, మేము చనిపోతే బాగుంటుంది. జగను, రామంజీ, చిన్నోడు, కుల్లాయిప, సోమశేఖర్, రాజుగాడు, వాళ్ళు తప్ప ఇంకెవరు లేదు సార్. నాకుండేది 3 కొడుకులు. ఇప్పటికి 2 యాక్సిడెంట్ అయింది. ఇంకొక పిల్లోడు కూడా సంపాలని వాళ్ళు ఉండారు సారు. మాకు న్యాయం జరగాలి. మీ దూరం ఉంటే మాకు న్యాయం జరగాలి సారు. అసలుకి సార్ వాళ్ళు పిలిచిన ప్రతి మాటకి మేము పోయి మాట్లాడుతున్నాము. వాళ్ళట్టు వస్తున్నారు, మేము ఇట్టపోతే వాళ్ళట్టు వస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం కావాలా. మేము కెమెరాలు బిగించుకున్నాం. ప్రతి ఒక్క మాటకి వాళ్ళు నేను ప్రతి మాట కూడా వాళ్ళు ఈడో ఖాళీ చేసుకుంటారు సార్. ఎవరైనా మాట్లాడి ఈడో ఖాళీ చేసుకుంటారు. సార్ వాళ్ళు కూడా మళ్ళీ సరికి తీసుకుంటలేరు సార్. దయచేసి మాకు న్యాయం జరగాలి సారు. మీ న్యాయం కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం జరగాలి సార్. దయచేసి నా కొడుకులు 3 ఉండే సార్. ఇప్పుడు చాలా పిల్లడు చాలా భయం. నాకు భర్త గుడ్లేడు, నాకు సొంత కానీ పిల్లలు నేనే సాగున్నాను సార్. నా భర్త సరిపోయి ఇప్పుడు 20 ఏళ్ళ పైగా అయింది. నా కొడుకులే నాకు ఆచరిస్తారు. నాకేం చేసి న్యాయం జరిగించండి సారు. పోస్టర్ కనిపించింటే సారు ఫస్ట్ కరిపిమన్నారు. మళ్ళీ తీసేసి వాళ్ళే గొడవ పెట్టుకొని తీసేయమన్నారు. వాళ్ళే కొట్టేకొచ్చినారు సార్. కొట్టేకొచ్చి వాళ్ళ మీదకి వచ్చి అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా యాక్సిడెంట్ నమ్మోనికి యాక్సిడెంట్ చేసినారు సార్. మళ్ళీ మా బావకి చేసినారు సార్. ఇప్పుడు న్యాయం చేయండి సార్. కొంచెం అంజనేయులు, కుల్లాయప్ప, హుషేని వాళ్ళు 3 సంపాలని చూసినారు సారు. ఉండేది ఇంకొక పిల్లోనే ఉండేది. చచ్చిపోతాం. కేసు పెట్టినాము, అన్ని పెట్టినాము సారు. వాళ్ళేం పట్టించుకోలేదు మమ్మల్ని. చంపాలని చూస్తున్నారు. ఎట్లా చేస్తారు న్యాయం? మీరే న్యాయం చేయండి సారు.